హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు వచ్చేసి మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ రోజు వచ్చేసి మనము రీసెంట్గా జరిగిన జిఎస్టీ చేంజెస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో రీసెంట్గా జిఎస్టీ చేంజెస్ అయితే చాలా హ్యూజ్ మార్పు అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలో జిఎస్టీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది మీమ్స్ కానీ రోస్టింగ్స్ కానీ మనం వీడియోస్ అయితే చూస్తూ ఉంటాము. సో ఇండియాలో జిఎస్టీ చాలా ఎక్కువ ఉందని, సో అవన్నీ దృష్టిలో ఉంచుకొని దీపావళి కానుకగా మనకి ఈ జిఎస్టీని తగ్గించడం అయితే జరిగింది. మేజర్గా మనకి ఇక్కడ మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ తగ్గించినట్టు మనకి జిఎస్టీ చాలా క్లియర్గా అయితే తెలుస్తూ ఉందన్నమాట. సో దేని మీద ఎంత తగ్గింది, దేని మీద ఎంత పెరిగింది, ఎవ్రీథింగ్ నేను ఈ షార్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండింగ్ వరకు చూస్తే మీరు ఇంకా ఏం చూడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ మీకు అరటిపండు నుంచి నోట్లో పెట్టినట్లయితే చెప్పేస్తాను అనమాట. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి 4 స్లాబ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. 5%, 12%, 18%, 28%. ఇట్లా మనకి మొత్తం ఒక 4 స్లాబ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా మనకి ఒక స్పెషల్ జిఎస్టీ అయితే కనిపిస్తుంది. ఇది మనకి 40% జిఎస్టీ అనమాట. ఈ 40% జిఎస్టీతో మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక ప్రీమియం జిఎస్టీ అనమాట. లైక్ ఎవరైతే ప్రీమియం కార్స్, ప్రీమియం బైక్స్, బడ్జెట్ అవన్నీ కూడా పర్చేస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి జిఎస్టీ అనమాట. దీంతో మనకి పెద్దగా అవసరం అయితే ఉండదు. మనకి ఈ 4 జిఎస్టీస్ ఏవైతే ఉన్నాయి ఇవే మెయిన్ అనమాట. బట్ జనరల్గా మనం ఏదైనా వాడే వాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఏ జిఎస్టీలోకి వస్తారు అంటే ఏదైతే 5% నుంచి 18% జిఎస్టీ ఉందో ఈ మిడిల్లోనే మనం వాడేటువంటి అన్ని వస్తువులు కూడా మనకి రావడం జరిగింది. సో దీంట్లో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకుందాము. ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రీవియస్గా మనకి 28% వరకు ఉండేది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక ₹1,00,000 ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేశారంటే 28,000 రూపాయలు మీరు జిఎస్టీ పే చేయాల్సి వచ్చేదన్నమాట. అంత హ్యూజ్ ఉండేది. ఇప్పుడు మనకి దాన్ని 18%కి అయితే తీసుకొచ్చారు. అంటే మనము ₹1,00,000 ఏదైనా పర్చేస్ చేసాము అంటే 18,000 రూపాయలు మాత్రమే మనకి జిఎస్టీ అయితే పడుతుందన్నమాట. అంటే ఒక ₹1,00,000లోనే మనకి 10,000 రూపాయల డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అదే మనం ఒక 10 లక్షలకి పర్చేస్ చేసామనుకోండి, ఇమాజిన్ చేసుకోండి ఎంత తగ్గుతుందో. సో ఇట్లా మనకి చాలా ప్రైజెస్ అయితే మనకి డ్రాప్ అవడం జరిగింది. ఇవన్నీ కదన్నా నాకు కావాల్సింది అసలు మొబైల్స్, వాషింగ్ మిషన్స్, టీవీలు ఈ తగ్గాయా లేదా అని చాలామంది అడుగుతున్నారు కదా. బట్ దీని గురించే వస్తున్నాను. ఫస్ట్ మనం ఎలక్ట్రానిక్స్లో ఈ మొబైల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొబైల్స్లో మనకి ఎలాంటి మార్పు అయితే లేదు. దాంట్లో ఉన్నటువంటి 28% జిఎస్టీ మనకి అదే విధంగా అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రకటన అయితే మనకి వాళ్ళ దగ్గర నుంచి అయితే రాలేదు. రిమైనింగ్ ఏవైతే టీవీస్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, డిష్ వాషర్స్ కానీ, ప్రొజెక్టర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి 28% నుంచి 18%కి అయితే వచ్చాయన్నమాట. అండ్ రాబోయే సేల్స్ ఏవైతే ఉన్నాయో సేల్స్లో ఇది చాలా ఎఫెక్టివ్ అయితే ఉండబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీవీ కొన్నారనుకోండి ఒక ₹1,00,000 పెట్టి, సో మీకు 10,000 రూపాయల వరకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట ప్రీవియస్తో కంపేర్ చేస్తే. సో అంత హ్యూజ్ డ్రాప్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక మనం ఆటోమొబైల్లో కనుక చూసుకున్నట్లయితే ఆటోమొబైల్లో కూడా మనకి హ్యూజ్ డ్రాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే 350cc కంటే బిలో ఉండేటువంటి బైక్స్ పర్చేస్ చేస్తారో వాళ్ళు కానీ, అలాగే మనకి 1200cc కంటే బిలో పెట్రోల్ కార్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, అలాగే 1500cc బిలో ఉన్నటువంటి డీజిల్ కార్స్ కానీ, వీటన్నిటి మీద కూడా మనకి 28% నుంచి 18%కి అయితే డ్రాప్ చేశారనమాట. సో చాలా హ్యూజ్ డ్రాప్ అని చెప్పుకోవచ్చు. ఇక మనం ప్రీవియస్ జిఎస్టీతో కనుక కంపేర్ చేసినట్లయితే ఏవైతే మనకి ప్రీవియస్గా 5% జిఎస్టీ మనం పే చేస్తూ ఉన్నామో వాటిని 0%కి అయితే తీసుకొచ్చారు. ఏవైతే మనకి 12%, 18% మనం పే చేస్తూ ఉన్నామో వీటిని 5%కి అయితే తీసుకొచ్చారు. ఏవైతే మనం 28% పే చేస్తూ ఉన్నామో వాటిని 18%కి అయితే తీసుకురావడం జరిగింది. ఇక క్రికెట్ లవర్స్ కానీ, ఎవరైనా స్పోర్ట్స్ లవర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఏంటి అంటే ఐపీఎల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రైస్ అయితే మనకి పెరిగిందనమాట. ప్రీవియస్గా మనం ఒక ₹1,250 లేదా ₹1,240 ఒక టికెట్ పర్చేస్ చేస్తామంటే విత్ జిఎస్టీతో అది ఇప్పుడు మనకి ₹1,400 అయితే అవ్వబోతుంది. సో వాటి మీద జిఎస్టీ అయితే పెరిగిందనమాట. సో ఇక్కడ మీకు నాట్ ఓన్లీ ఐపీఎల్ అనమాట, మీరు ఏదైనా సరే స్టేడియంలోకి వెళ్ళి ఒక టికెట్ పర్చేస్ చేసుకొని చూస్తారో సో అవన్నీ కూడా మనకి ప్రైజెస్ అయితే పెరిగాయని చెప్పుకోవచ్చు. అన్నీ తగ్గడం మాత్రమే కాదు, కొన్ని పెరిగాయి కూడా. లైక్ టొబాకో కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ప్రైజెస్ అయితే పెరిగాయి అనమాట. 28% నుంచి 40%కి అయితే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారనమాట. అంటే మనము ఒకటి కొంటే ఒకటి గవర్నమెంట్కి కూడా ఇచ్చినట్టే అవుతుంది. సో అంత ప్రైస్ అయితే మనకి పెరిగిందనమాట. అంటే ఇక్కడ మనకి చాలా క్లియర్గా వీళ్ళ విజన్ అయితే అర్థమవుతుంది. ఏవైతే మన ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయో వాటన్నిటి ప్రైజెస్ అనేవి చాలా వరకు పెంచడం అయితే జరిగింది. అండ్ ఏవైతే ప్రైజెస్ ఖచ్చితంగా నీడ్ ఉంటాయో మధ్యతరగతి వాళ్ళకి వాటి ప్రైజెస్ అనేవి చాలా వరకు తగ్గించారనమాట. ఇంకా చెప్పాలంటే మీరు కనుక ఒక హెల్త్ ఇన్సూరెన్స్లు అవి కనుక తీసుకున్నారంటే, ఇన్సూరెన్స్లు కనుక తీసుకున్నారంటే అవి మనకి 0%కి అయితే చేయడం జరిగింది. అండ్ చిన్న చిన్న బుక్స్ పర్చేస్ చేస్తూ ఉంటారు కదా, అవి కూడా మనకి 0%కి అయితే వస్తున్నాయి.
ఇంకా మనము ఏవైతే మనం పన్నీరు అవి యూజ్ చేస్తూ ఉంటాం, మొత్తం మనకి నార్త్ ఇండియా సైడ్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు, మన దగ్గర కూడా యూజ్ చేస్తుంటారు, బట్ నార్త్ ఇండియా సైడ్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు కదా, వీటి మీద కూడా మనకి 0% అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ కేటగిరీ దాదాపుగా మనకి 0కి అయితే తీసుకొచ్చేసారనమాట. సో ఇది మాత్రం చాలా హ్యూజ్ మార్పు అనేది చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాదు మనకి ఇక్కడ మెడిసిన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, నాట్ ఓన్లీ మెడిసిన్స్, ఏదైతే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి ప్రైజెస్ కూడా మనకి చాలా వరకు చాలా హ్యూజ్ డ్రాప్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ తగ్గిన అన్ని ప్రైజెస్ కూడా మనకి ఈ మంత్ సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి అయితే రాబోతున్నాయి. సో ఇది గైస్ వీడియో. ఈ జిఎస్టీ స్లాబ్ లో మీకు బాగా పనికొచ్చిన జిఎస్టీ స్లాబ్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్. జై